ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఒకే ఫోన్ నెంబర్తో 2 బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి హెచ్చరిక. ఆర్బీఐ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తాయి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. డైలీ ఫాలో అవుతుంటారు రెగ్యులర్గా. ఇంకా లేట్ చేయకుండా ఎవరైనా కనుక వచ్చినట్లయితే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక బ్యాంక్ ఖాతా అయితే ఉంటుంది. ఎందుకంటే నేటి కాలంలో బ్యాంక్ ఖాతా లేకుండా ఏ పని జరగడం లేదు. అయితే బ్యాంక్ ఖాతాలు తప్పనిసరిగా ఉండాలనేది నిబంధన అయితే లేదు. కానీ ప్రభుత్వ హామీలు పొందాలంటే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా అయితే ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక నెంబర్తో మరిన్ని ఖాతాలు కూడా తెరవడానికి అవకాశం ఉండడంతో చాలా మంది అనేక రకాల బ్యాంక్ ఖాతాలు తీసుకుంటున్నారు. అలాగే కొందరు ఉద్యోగరీత్యా బ్యాంక్ ఖాతాలు కూడా తీసుకుంటే, మరికొంతమంది హోమ్ లోన్, వెహికల్ లోన్ కోసం బ్యాంక్ ఖాతాలు కూడా ఉంటారు. అయితే ఈ రోజుల్లో ప్రజల యొక్క సొమ్ముకు భద్రత కల్పించేందుకు ఆర్బీఐ కూడా బ్యాంకులకు కఠిన చర్యలు అమలు చేస్తూ వస్తుంది. దీంతో చాలా మంది వారి యొక్క సొమ్మును బ్యాంకుల్లో భద్రపరిచేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ కూడా ఖాతాల భద్రత మార్పు తీసుకురావడానికి కొత్త నిబంధనలు అమలు చేస్తుంది. అయితే నేటి కాలంలో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉన్నారు. నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉన్న వారికి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలులోకి అయితే తీసుకొచ్చింది. ఇక ఒకే నెంబర్ లింక్ చేశారా? అయితే ఈ రోజుల్లో బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేయడం తప్పనిసరి. ఇదే సమయంలో ఎక్కువ ఖాతాలు కలిగి ఉన్న వారు కూడా ఒకే మొబైల్ నెంబర్తో అన్ని చోట్ల నమోదు చేస్తున్నారు. అయితే ఇకపై అలా కుదరదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే మీరు కొత్తగా బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు ఖచ్చితంగా కేవైసీ ఫామ్ను పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. దీనికోసం ఆర్బీఐ కేవైసీ యొక్క ప్రమాణ నియమాలు కూడా మార్చడం జరిగింది. ఈ క్రమంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండి ఒకే నెంబర్ లింక్ చేసిన ఖాతాదారులకు ఈ కేవైసీ చేసుకోమని అప్డేట్ అయితే చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలు కలిగి ఉన్నట్లయితే మరో మొబైల్ నెంబరు కేవైసీ ఫామ్ను మరో అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒకే నెంబర్తో 2 బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న వారికి అయితే హెచ్చరిక అయితే జారీ చేసిందనమాట. అయితే ఈ రోజుల్లో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవసరమైతే ఉంటుంది ఈ కేవైసీ. ఎందుకంటే వ్యక్తి బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు అతను ఖచ్చితంగా సమాచారం అనేది తెలుసుకోవడానికి ఈ కేవైసీ తప్పనిసరి చేయించాలి. అందుకే కొత్తగా ఖాతాను తీసుకునే వారు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని బ్యాంకులు వినియోగదారులకు అయితే తెలియజేస్తున్నారు.